హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో కీలకమైన నిర్ణయాలు అయితే వెలువరిచారనమాట. సో అయితే మనకు ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి అయితే వీరిని మనకు అసలు విధుల్లోకి తీసుకుంటారా లేదా, సో వీళ్ళకందరికీ శాలరీస్ అనేటువంటివి 3 నెలల నుంచి పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. ఆ 3 నెలల పెండింగ్ జీతాలు అనేటువంటివి విడుదల చేస్తారా లేదా, సో వీటి మీద అంతా కూడా మనకు నిన్నటి రోజున పలు వ్యాఖ్యలు అయితే తీసుకొచ్చారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకొచ్చేదా లేదా, సో ఒకవేళ విధుల్లోకి తీసుకొచ్చుకుంటే ఎవరెవరిని విధుల్లోకి తీసుకొస్తారు అంటే 2 వర్గాల వారికి అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. అంటే రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, రాజీనామా చేయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అందులో మనకు ఎవరెవరిని తీసుకొస్తారు అనేటువంటి దాని మీద కూడా నిన్నటి రోజున పలు వ్యాఖ్యానాలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో వీటన్నిటి గురించి అయితే ఫుల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసేసుకుందాము. వీడియోని ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ప్రభుత్వ శాఖలకు సంబంధించి, సచివాలయాలకు సంబంధించి వాలంటీర్ల అనుసంధాన ప్రక్రియకు సంబంధించి అయితే ప్రభుత్వం నుంచి పలు కీలకమైన వ్యాఖ్యానాలు అయితే తీసుకురావడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థపై మనకు మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క మార్చితో ఈ వాలంటీర్ల వ్యవస్థ ముగిసిన కాల పరిమితిని గత ప్రభుత్వం రెన్యువల్ చేయకపోగా చాలా మందితో రాజీనామా చేయించిందనే అంశంపై చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. అయితే మనకు అంతేకాకుండా వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క సుదీర్ఘంగా అయితే చర్చ జరిపారనమాట. సో కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా వాలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయించారని పలువురు మంత్రులు అయితే తెలియజేస్తూ వచ్చారు. సో అయితే తప్పుడు విధానాలు, దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన అయితే ఈ యొక్క వాలంటీర్లను కొనసాగించారంటూ తీసుకురావడం అయితే జరిగిందనమాట. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు. సో అందుచేత ఆ యొక్క ఎన్నికల సమయంలో చూసుకుంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ చేత రాజీనామాలు అనేటువంటివి అయితే చేపించారంటూ తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే మనకు ఈ వాలంటీర్ల వ్యవస్థకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 రూపాయల జీతం అనేటువంటిది ఇస్తామని హామీగా ఇచ్చినప్పటికీ కూడా దాని మీద కూడా చర్చ సమావేశాలు అయితే నిర్వహించారనమాట. అయితే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లో అవసరం మేర కొనసాగించాలని, అందులోనూ వారికి స్కిల్స్ శిక్షణ ఇవ్వటం ద్వారా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అధికారుల చేత నుంచి. రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నట్లయితే సమాచారం అయితే వెల్లడించారనమాట. అంటే రాజీనామా చేసేసినటువంటి వాళ్ళనైతే తీసుకోకుండా ఉండేటట్లయితే చూస్తూ ఉన్నారు. కేవలం రాజీనామా ఎవరైతే చేయలేదో అటువంటి వాళ్ళని మాత్రమే విధుల్లోకి తీసుకొని వాళ్ళకి అధికంగా అంటే మనకు దీనికంటే అదనంగా శిక్షణ అనేటువంటి దాన్ని ఇచ్చి వారికైతే ఈ యొక్క విధులు అనేటువంటివి అంటే సపరేట్ విధులు అనేటువంటివి అయితే తీసుకురావాలంటూ కూడా చూస్తున్నారనమాట. అయితే మనకు ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థపై ప్రస్తుతానికి ఈ విధంగా అయితే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో వీళ్ళకి సంబంధించి ఈ వాలంటీర్ల వ్యవస్థపై మరింత సమాచారాన్ని అయితే తీసుకురావాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఇక ముందు రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థను అధికారంలోకి తీసుకొచ్చేదా లేదా, అంటే విధులను అప్పచెప్పేదా లేదా అనేటువంటి దాని మీద స్పష్టత అయితే ఇస్తారనమాట. సో ఈ ప్రస్తుతానికైతే వీటి మీద అయితే మనకు చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి మార్చి నాటికి పదవీ కాలం అయిపోయినప్పటికీ కూడా వాళ్ళనైతే కొనసాగించారు అనేటువంటి దాని మీద అయితే ప్రస్తుతానికి చర్చలు అయితే జరుపుతున్నారనమాట. ఇది ఇలా ఉంటే వీళ్ళకి జీతాలు అనేటువంటివి అయితే వేయలేదన్నమాట గత 3 నెలల నుంచి. అయితే ఈ యొక్క నేపథ్యం వల్లనే మనకు వాళ్ళకి జీతాలు అనేటువంటివి కూడా ఆపేశారు అని కూడా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే చాలామంది కూడా రాజీనామాలు చేశారు, వాళ్ళ యొక్క పదవీ కాలం అయిపోయినా కూడా వాళ్ళైతే విధుల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా జీతాలు అనేటువంటివి ఇస్తూ ఉంది గత ప్రభుత్వము అనేటువంటి విషయాల మీద మనకు చర్చలు అయితే జరుగుతుండడంతో వీళ్ళకి 3 నెలల నుంచి జీతాలు అనేటువంటివి అయితే ఆపేస్తున్నారనమాట. సో అయితే మనకు ఈ యొక్క జీతాలు అనేటువంటివి మ్యాక్సిమం మనకు చూస్తే ఈ నెలాఖరు లోపల యొక్క 3 నెలలు అంటే 15,000 మొత్తంగా అయితే విడుదల చేసే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. సో అంటే వీళ్ళని విధుల్లోకి తీసుకునేదే లేదో కూడా ఈ నెలాఖరు లోపల అయితే మనకు ఫుల్ క్లారిటీ అయితే చెప్పేస్తారు ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద. సో ప్రస్తుతానికైతే వీళ్ళందరి మీద కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి, వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేదా లేదా అనేటువంటి దాని మీద అయితే. ఓకేనా. అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం అనేటువంటిది ఇస్తామంటూ ఒక ఎన్నికల హామీలో ఇచ్చినప్పటికీ కూడా సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చర్చలు అయితే జరుగుతుండడంతో వీళ్ళ మీద
స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళని విధిలోకి తీసుకొస్తామని ఖచ్చితంగా అయితే చెప్పలేకపోతున్నారు. చూద్దాం ముందు ముందు రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో, అసలు వాలంటీర్లను ఉండిస్తుందో లేదో, ఒకవేళ ఉండిచ్చినట్లయితే ఏ వాలంటీర్లను, ఏ రకమైన వాలంటీర్లను, ఇద్దరిని తీసుకుంటుందా లేదంటే కేవలం రాజీనామా చేయనటువంటి వాళ్ళనే తీసుకుంటుందా అనేటువంటి విషయాల గురించి మీరందరూ తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేసి వీడియోస్ని చూస్తూనే ఉండండి. ఈ వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే మీకు అందరికీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా?